హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే సీటెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో సెప్టెంబర్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంది, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, మరి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సీటెట్ మీకు తెలుసా ఆల్రెడీ, మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు. మనకు స్టేట్లో అయితే టెట్ ఉంటుంది, సెంట్రల్ నుంచి అయితే వచ్చేటువంటి సీటెట్ ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా మనకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కొట్టడానికి, అందులో జాబ్స్ రాసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక మధ్యలో ఉండేటువంటి ఇది ఒక టెస్ట్ అనమాట. ఇది కంపల్సరీ పాస్ అయిన వాళ్ళు మనకు టీచర్ ఉద్యోగాలు రాసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదనుకుంటే కొన్ని ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు అంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు చేసుకోవడానికి ఇది ఒకటి సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సీటెట్ యొక్క క్వాలిఫై అయినటువంటి సర్టిఫికేట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఎప్పటికీ వ్యాలిడిటీగా ఉంటుంది. లేదనుకుంటే మన మార్కులు పెంచుకోవాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. బట్ ఒక్కసారి క్వాలిఫై అయితే మీకు లైఫ్ లాంగ్ అనేది వ్యాలిడిటీ మాత్రం ఉంటుంది సీటెట్ సర్టిఫికేట్ అనమాట. సో చూద్దాం మరి డీటెయిల్స్ ఏమున్నాయి అనేది వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి సీటెట్ మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సెప్టెంబర్కి సంబంధించి. ఓకేనా, సీటెట్ మనకు 2026 సెప్టెంబర్ సెషన్ సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా, రిలీజ్ అయింది. సో చూద్దాం మరి ఇందులో ముఖ్యంగా మనకు ఏమేమి ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సీటెట్ మరి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ చూద్దాం. సో ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు సీటెట్ అనేది. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు. మనకు తెలుగు రాష్ట్రాలు అయితే ఏపీ అండ్ టీఎస్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మరి ఎవరెవరు అప్లికేషన్ చేయాలంటే వీళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా మనకు కొంచెం అర్హత ఉండాలి. సో మరి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే కంపల్సరీగా మీరు బీఈడీ అయినా చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే బీఈడీ అయినా చేసి ఉండాలి. సో డిఈడీ అయినా బీఈడీ అయినా పాస్ అయిన వాళ్ళు మాత్రమే సీటెట్ అయితే అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు ఒకవేళ మనము స్టేట్లో టెట్ పాస్ అవుతాం, అప్పుడు ఏం చేస్తామంటే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలు కొట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అదే సీటెట్ కనుక క్వాలిఫై అయ్యారు అనుకోండి, మీరు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్స్లో మీరు టీచర్గా ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు ఈ సీటెట్ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మనకు సెంట్రల్లో ఉన్నటువంటి టీచర్ జాబ్స్ ఉంటాయి కదా, సో వాటిని రాసుకోవడానికి మనకు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, ఈ సీటెట్ అనేది ఉపయోగపడుతుంది, క్వాలిఫై సర్టిఫికేట్ అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ మనకు సీటెట్ వల్ల మనకు ఉండేటువంటి ఉపయోగాలు చూద్దాం. సెకండ్ వన్ చూసుకుంటే మనకు సీటెట్ వల్ల మరి మనకి ఉపయోగాలు ఉంటాయి. సీటెట్ రాస్తే మనకు ఉండేటువంటి ఉపయోగాలు ఏమున్నాయంటే ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి కేవీఎస్ ఉంటాయి కదా, కేంద్రీయ విశ్వవిద్యాలయ స్కూల్స్ ఉంటాయి కదా, ఇందులో టీచర్ ఉద్యోగాలుగా మనకు ఛాన్సెస్ ఉంటాయి రాసుకోవడానికి. ఓకేనా, సెకండ్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఎన్విఎస్ ఉంటాయి కదా, నవోదయ స్కూల్స్ అంటారు. సో ఇందులో కూడా మనకు టీచర్ ఉద్యోగాలు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది సీటెట్ క్వాలిఫై అయితే. మూడోది చూసుకుంటే వచ్చేసి మనకి ఇక్కడ ఈఎంఆర్ఎస్ ఉంటాయి కదా, మనకు ఈఎంఆర్ఎస్ అండ్ ఆ విధంగా సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి. ఓకేనా, సెంట్రల్ గౌడ్ స్కూల్స్ ఉంటాయి కదా, సో అందులో కూడా మనం టీచర్ ఉద్యోగాలు రాసుకోవడానికి అయితే ఈ సీటెట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫోర్త్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఏపీ డిఎస్సి, అదేవిధంగా మనకు ఏపీలో మనము డిఎస్సి రాసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా మనకు టీజీలో కూడా మనం డిఎస్సి రాసుకోవడానికి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా, నేను ఇందాక చెప్పిన సీటెట్ పాస్ అయితే మీరు సెంట్రల్ లెవెల్లో రాసుకోవచ్చు టీచర్ ఉద్యోగాలు, అదేవిధంగా స్టేట్లో కూడా మనకు డిఎస్సి పడ్డప్పుడు రాసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటుగా మనకు సెంట్రల్ కొన్ని స్కూల్స్ ఉంటాయి, కేవీఎస్లో, అదేవిధంగా ఎన్విఎస్లో, అదేవిధంగా ఈఎంఆర్ఎస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో కూడా మీరు ఉద్యోగాలు పడ్డప్పుడు టీచర్ ఉద్యోగాలకు రాసుకోవడానికి సీటెట్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సో మనకి ఇంకా ఇది ఓన్లీ ఇక్కడే కాకుండా మనకు ప్రైవేట్ సెక్టార్స్ ఉంటాయి, అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మనకు ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అందులో బెనిఫిట్ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే మనకు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళినప్పుడు మంచి జీతం అయితే ఇస్తారు, అంటే గుడ్ సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే మీరు సీటెట్ పాస్ అయ్యి బీఈడీ ఉంటుంది కాబట్టి గుడ్ సాలరీ ఇస్తారు. దీనితో పాటుగా వచ్చేసి మనకు మంచి హై సాలరీ ప్యాకేజెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సాలరీ ప్యాకేజెస్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ
ప్రైవేట్ స్కూల్స్లో మనకు డిమాండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనము ఆల్రెడీ సీటెట్ పాస్ అయి ఉంటాం, ఆల్రెడీ మనకు బీఈడి డిఈడి ఉంటుంది కాబట్టి మనం శాలరీని కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మనం సీటెట్ కనుక క్వాలిఫై అయితే. ఓకేనా, ఇది మనకు మూడో బెనిఫిట్ అనమాట. ఇంకోటి చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోర్త్ వన్ చూసుకుంటే మనకు వచ్చేసి సర్టిఫికేట్ యొక్క ప్రయోజనం ఏంటి. మనకు ఒకవేళ సీటెట్ కనుక మనం పాస్ అయితే దీని యొక్క సర్టిఫికేట్ అయితే ఇస్తారు కదా. సో దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది అని చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క సర్టిఫికేట్ మీరు ఒక్కసారి క్వాలిఫై అయితే మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా, సో జీవితకాలం అయితే మీకు ఈ యొక్క సీటెట్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. స్కోర్ అయితే ఏది చేస్తారో అది మీకు లైఫ్ టైం అయితే వ్యాలిడిటీ ఉంటుంది. మరొకటి చూసుకుంటే ఆల్ ఇండియా టీచర్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. ఓకేనా, ఆల్ ఇండియా టీచర్ ఎలిజిబిలిటీ కూడా మీకైతే రావడం జరుగుతుంది. అంటే ఇండియా లెవెల్లో ఏ టీచర్ జాబ్స్ పడ్డా కానీ మీరు రాసుకోవడానికి ఈ సీటెట్ అనేది క్వాలిఫై అయితే మీరు ఎలిజిబుల్గా ఉంటారు. అదొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరొకటి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మరి ఇంపార్టెంట్ డేట్స్ మనము మరి దీనికి అప్లికేషన్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. మనం ముఖ్యమైన తేదీలు కూడా కావాలి. సో మరి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్ట్ డేటింగ్ డేట్ చూసుకుంటే ఇంపార్టెంట్గా డేట్స్ చూసుకుంటే మనకు వచ్చేసి సో మనకు వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు May 11th 2026 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో May 11th 2026 నుంచి అయితే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్. సో మరి మనం ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఈ యొక్క సీటెట్కు దాదాపు మనము June 10th 2026. సో June 10th 2026 వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకు May 11th నుంచి స్టార్ట్ అయిపోయింది. June 10th 2026 వరకు అయితే మీరు సీటెట్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం ఉంది. సో దీనిలో చూసుకుంటే మనకు వచ్చేసి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే దాదాపు చూసుకుంటే మనకు వచ్చేసి September 6th 2026. ఓకేనా, మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే September 6th 2026 అయితే మనకు సీటెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకు దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు ఫీజు డీటెయిల్స్ కూడా కావాలి కదా. మరి ఎవరెవరు ఎంత ఫీ పే చేయాలి దీనికి అప్లికేషన్ చేయాలి అంటే సో దాని విషయంలో చూసుకుంటే వచ్చేసి మనకు ఈ విషయానికి వస్తే ఫీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు దాదాపు వచ్చేసి మనకు 500 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి దాదాపుగా మనకు వచ్చేసి 1000 and 2000 రూపీస్. ఓకేనా, 1000 and 2000 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సీటెట్ రాసేటప్పుడు మనకు 2 పేపర్లు ఉంటాయి. సో ఒక పేపర్ రాస్తే ఒకటి ఉంటుంది ఫీజు, 2 పేపర్లు రాస్తే ఒక విధంగా ఉంటుంది. ఆ ఫీజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక పేపర్ రాస్తున్నారా 2 పేపర్ రాస్తున్నారా చూసుకొని అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక పేపర్కి తక్కువ ఉంటుంది, 2 పేపర్లకు జర ఎక్కువ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్గా చూసుకోండి. సో మెయిన్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500, మిగతా వాళ్ళకైతే 1000 2000. అంటే ఇక్కడ 2 పేపర్ రాస్తే ఒకటి ఉంటుంది, ఒక పేపర్ రాస్తే ఒకటి ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ మనకు సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలోపు అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్ లెవెల్లో మనం టెట్ క్వాలిఫై కాని వాళ్ళకు మరొక ఛాన్స్ ఇది. మనకు సెంట్రల్ లెవెల్లో సీటెట్ క్వాలిఫై అయినా కూడా మనకు సెంట్రల్లో టీచర్ గౌట్ జాబ్స్ రాసుకోవచ్చు, అదేవిధంగా స్టేట్లో కూడా గౌట్ జాబ్స్ రాసుకోవడానికి అయితే మంచి ఆపర్చునిటీ. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం సీటెట్ క్వాలిఫై అయితే బెస్ట్, ఒకవేళ స్టేట్లో మిస్ అయితే. ఓకేనా, సో ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి సీటెట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించి మీరు పేపర్ డీటెయిల్స్, పరీక్ష విధానం కూడా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద కూడా పేపర్ల ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ఏ పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి కూడా దాని ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఓకేనా, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.